సింధు నది తీరములో నివసించే వాళ్లను హిందువులు అని అంటారు. సో ఈ సింధు నది బేసిన్ వద్ద ఎవరు ఉన్నా కూడా, ఏ జాతికి సంబంధించిన వాళ్ళు ఉన్నా కూడా వాళ్ళు భారతీయులు, హిందువులే. కానీ ఏమైంది, దేశము విడిపోయింది, పార్టీషన్ అన్నారు. కాబట్టి మీకు పాకిస్తాన్కి కొన్ని నదులు, భారత్కు సంబంధించిన కొన్ని నదులు, అంటే ఇదంతా కూడా ఏంటి, సింధు నది యొక్క ఉపనదులు. సో డివైడ్ అయిపోయింది కదా. ఒకప్పుడైతే సింధు నది అంటే అవును మన అందరము కూడా అక్కడ నుంచి వచ్చిన వాళ్ళే అని చెప్పి ఒక వాదన ఉంది. ఇంకా చెప్పాలంటే సింధు సరస్వత్ నాగరికత అని చెప్పి చెప్తారు. సో ఇవాళ మీకు భారత్ పాకిస్తాన్ని ఎలా కొట్టాలో, అంటే ఆ దెబ్బ ఎలా కొట్టాలో క్లియర్గా కొట్టాం. దీని మీద ఒక వీడియో కూడా మాట్లాడాను. కానీ ఇప్పుడు వరల్డ్ బ్యాంక్ యొక్క రోల్, అంటే ఇష్యూ ఏంటంటే ఇండస్ వాటర్ ట్రీటీ అని అంటారు. 1960లో కరాచీలో, అంటే మన దేశ ప్రధానమంత్రి గారు జవహర్లాల్ నెహ్రూ గారు కరాచీ వెళ్ళి అక్కడ ఈయన సంతకాలు పెట్టేసి వచ్చారు. మహానుభావుడు ఎంత గొప్పవాడు అంటే, చిన్న చిన్న నదులంతా కూడా భారత్కి, పెద్ద పెద్ద నదులు పాకిస్తాన్కి. ఏమండి, భారత్ నుంచి కదండి పాకిస్తాన్ విడిపోయింది. ఎలా చూసుకున్నా కూడా పాకిస్తాన్కి ఉపయోగకరంగా ఉండాలి. అది జమ్మూ అండ్ కాశ్మీర్ అనండి, లేదా మీకు నదులు ఇండస్ వాటర్ ట్రీటీ, ఇదైనా కూడా సరే వాళ్లకు బెనిఫిట్గా ఉండాలి. అప్పుడే నాకు ఆనందము. అంటే మన పాలకుల కుట్ర మనల్ని ఎన్ని రకాలుగా, పోయిన వీడియోలో కూడా ఇదే మాట్లాడాం, ఏదో ఒక రకంగా ఈ దేశాన్ని దెబ్బ కొట్టాలి, ఇదే వీళ్ళ ప్లాన్. దాని ప్రకారమే ప్రతి పని చేసుకుంటూ వచ్చారు. సో ఇవాళ ఏమైపోయింది, ఈస్టర్న్ రివర్స్ని మాట్లాడతాం. ఈస్టర్న్ రివర్స్ అంటే ఏంటండి, ఒక వ్యాస్ అనండి, రవి అనండి, సట్లెజ్ లాంటి ఉపనదులు. అంటే ఏంటి, సింధు నది యొక్క ఉపనదులు. మరి అటువైపు చూశారు అనుకోండి, చీనబ్, జీలం, మీకు ఇండస్ రివర్, వాళ్ళకేమో మేజర్ షేర్ ఇచ్చారు. ఇచ్చి ఇందులో ఏంటంటే ఒక తిరకాస్తు మనము ఆ నదులపై ప్రాజెక్టులు చేసుకోవచ్చండి. హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్టులు అనేవి మనం చెయ్యొచ్చు. కానీ ఎటు వచ్చి ఆ నీటిని, అంటే మీరు ప్రాజెక్టు పూర్తి చేస్తారు, ఆ నీళ్లు, ఆ రివర్ వాటర్స్ ఉంటాయి చూసారా, వాటిని యథాతథం మీరు పాకిస్తాన్లోకి పంపిస్తారు. ఇలా చెయ్యగలిగితే మేము ఒప్పుకుంటాము అని చెప్పి మీకు 1960లో వీళ్ళు సంతకాలు పెట్టారు. అప్పుడు వాళ్ళ ప్రధానమంత్రి ఆయూబ్ ఖాన్. సో ఆయూబ్ ఖాన్, నెహ్రూ గారు కలిసి మీకు ఇలాంటి ఒక ఒప్పందానికి వచ్చారు. సో అప్పటి వరకు బాగానే ఉంది. అంటే నెహ్రూ గారి ఆలోచనలు ఏంటి, ఇంతంత పెద్ద పవర్ ప్రాజెక్టులు మనము నిర్మించడమా, ఈ దేశము చేస్తుందా, ఇంపాసిబుల్ కదా. కాబట్టి ఓకే, చేసుకుంటే వాళ్ళు చేసుకుంటారు. ఎందుకు, అమెరికా వాళ్ళ మిత్రదేశం కాబట్టి అమెరికా వాడు ఫండింగ్ ఇస్తాడు, పెద్ద పెద్ద డ్యాములు కడతారు, హైడ్రో ఎలక్ట్రో ప్రాజెక్టులు చేస్తారు, వాళ్ళు చేయగలరు, మనము చెయ్యలేం కదా. ఏమన్నారండి, ఒక గుండు సూది కూడా మీరు తయారు చేయలేరు, ఇది కదా వాళ్ళు మాట్లాడారు. సో నెహ్రూ గారు వాజ్ హ్యాపీ, సంతకాలు పెట్టేసి వెనక్కి వచ్చాడు. కానీ ఇవాళ పరిస్థితి ఏంటి, టోటల్గా రివర్స్ అయింది. మీకు ఎలా అయిపోయింది, కిషన్ గంగా అనబడే నది, కిషన్ గంగా అనేది ఏంటి, మీకు సింధు నది యొక్క ఒక ఉపనది, దానిపై మనము హైడ్రో పవర్ ప్రాజెక్ట్ అనేది నిర్మిస్తున్నాం. అలాగే రేట్లీ అనబడే ఇంకో ప్రాజెక్టు, అంటే ఈ నదుల మీద మనం డ్యాములు కట్టడము మొదలుపెట్టాం. దాంతో మేల్కొన్న పాకిస్తాన్ 2016లో వాడు ఏం చేశాడు, నేరుగా పర్మనెంట్ కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్ అంటారు, వాళ్ళ వద్దకు వెళ్ళాడు. వెళ్ళి చూడండి, భారత్ ఇంతంత పెద్ద ప్రాజెక్టులు నిర్మిస్తున్నారు, ఇవంతా మా నదులు, మా నదులపై వాళ్ళు ఇలాగా ఈ వాటర్స్ను డైవర్ట్ చేయడం ఏంటి, మేము ఒప్పుకోము అని చెప్పి వాళ్ళు పెటిషన్ పెట్టారు. కానీ ఇక్కడ కండిషన్స్ ఏంటండి, ఫస్ట్ దేశము కూర్చొని మాట్లాడాలి. వీళ్ళనే మనం రివర్ కమిషనర్స్ అని అంటాం, ఇండస్ కమిషనర్స్ అని అంటాం. వీళ్ళు కూర్చొని ఈ సమస్యకు పరిష్కారం అనేది వెతుకుతారు. జరగలేదు అన్నప్పుడు 1960లో వరల్డ్ బ్యాంక్ యొక్క మీడియేషన్, వరల్డ్ బ్యాంక్ అధికారులే మధ్యలో కూర్చొని ఒప్పందాన్ని చేయించారు. అట్లాంటిది వరల్డ్ బ్యాంక్ ఒక న్యూట్రల్ ఎక్స్పర్ట్నే పెడతారు. అతను వచ్చి పరిశీలించి, అంటే ఒక టీం ఉంటుందండి, వాళ్ళు పరిశీలించి ఇది కరెక్టు ఇది తప్పు అని చెప్పి చెప్పాలి. ఈ రెండూ కూడా జరగలేదు. నేరుగా నువ్వేం చేసావు, పర్మనెంట్ కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్కి వెళ్ళిపోయావు. కాబట్టి ఈ పెటిషన్ చెల్లదు, ఎవరి మాట మేము వినము, ఈ ట్రీటీని ఇక మీదట మేము హానర్ చెయ్యము, మార్చాల్సిందే, ఇది ఒక చెత్త ట్రీటీ అని చెప్పి మనము కూడా క్లియర్గా, ఇంకా మోదీ గారి భాషలో చెప్పాలంటే, నువ్వేమో యూరీ అన్నావు, యూరీ తీవ్రవాద దాడులు,
పుల్వామా తీవ్రవాదుల దాడులు అంటే ఏంటి? రక్తము నీరు ఒకలాగా ప్రవహించదు, కాబట్టి నువ్వు రక్తాన్ని చూడాలనుకున్నావు, మేము నీరు అన్నాము, ఇది జరగదు, టోటల్గా ఆపేయండి, పాకిస్తాన్కి చుక్క నీరు కూడా వెళ్ళకూడదు, ఏం చేసుకుంటావో చేసుకొని చెప్పి మోదీ గారు కూడా ఛాలెంజ్ చేశారు. ఫైనల్గా ఇదంతా గమనించిన వరల్డ్ బ్యాంక్ మొన్నటికి మొన్న వాళ్ళ ఎక్స్పర్ట్స్, అంటే ఈ న్యూట్రల్ ఎక్స్పర్ట్స్ అంటాం చూసారా, వాళ్ళు వచ్చి భారత్ ఏదైతే మాట్లాడుతున్నారో వాళ్ళు చెప్తున్న ప్రతి ఒక్క కండిషన్, ఈ ట్రీటీలో ఏదైతే రాయబడి ఉందో 100% ఇండియా ఫాలో అవుతుంది. పాకిస్తాన్ వాళ్ళు పూర్తిగా తప్పుగా హ్యాండిల్ చేశారు, వాళ్ళు ఇండియాతో కూర్చొని మాట్లాడలేదు, వరల్డ్ బ్యాంకును అప్రోచ్ అవ్వలేదు, నేరుగా వీళ్ళు ఏం చేశారు, ఇలాగ ఈ పర్మనెంట్ కోర్టు దగ్గరికి వెళ్ళారు. కాబట్టి ఇది చెల్లదు, భారత్ ఏమైతే చేస్తుందో 100% ఇది కరెక్ట్ అని చెప్పి వరల్డ్ బ్యాంక్ అధికారులు కూడా చెప్పడంతో భారత్ ఒక ఘన విజయాన్ని సాధించింది. అంటే ఆ వెస్టర్న్ రివర్స్ని ఏదైతే వీళ్ళు మాట్లాడుతున్నారో ప్రతి మిత్రులు కూడా కోరుకునే చీనబ్ రివర్ పై బ్రిడ్జ్, సో దీనికి వెళ్ళాలి అని చెప్పి అనుకుంటున్నాం. కానీ మీకు చలి, నేను పర్సనల్గా కొన్ని సమస్యలతో ఉండడంతో ఈసారి కుదరలేదు, కానీ ఖచ్చితంగా ప్లాన్ చేయొచ్చు. ఆ చీనబ్ రివర్ యొక్క ఫ్లో ఇక్కడ భారత్లో మొదలయ్యి, అంటే ఇది కూడా ఇండస్ బేసిన్ నుంచి వచ్చే నది అండి, నేరుగా పాకిస్తాన్లోకి వెళుతుంది, పాకిస్తాన్ సరిహద్దుల్లో ఉంది. మరి ఇక్కడ ఇంత పెద్ద బ్రిడ్జ్ మనం నిర్మించగలిగాం కదా, అలాగే పెద్ద పెద్ద డ్యాములు కూడా అక్కడ నిర్మించి చుట్టుపక్కల జమ్మూ అండ్ కాశ్మీర్లో ఉండే ప్రజలు వాళ్లకు ఎలక్ట్రిసిటీ, నీటి వసతులు, ఇరిగేషన్ ప్రాజెక్టులు వీటిని ఇవ్వాలి అనేదే మన ప్లాన్. మరి వాళ్ళకి నీరండి అంటే ఆ నీరుని మీరు గమనించారు అనుకోండి, పెద్ద పెద్ద నదులు కదండి, జీలం అంటే ఎంత పెద్ద నది, కానీ వెళుతున్న వాటర్ అంతా కూడా వేస్ట్ అయి సముద్రంలో కలిసిపోతుందండి. ఎందుకు? వాళ్ళ దగ్గర ఇరిగేషన్ ప్రాజెక్ట్ చేయడానికి డబ్బులు లేవు, రైతులు అడుక్కుంటున్నారు, ఆహారం లేని పరిస్థితి. మరి ఇంత వాటర్ని మనం ఎందుకు వేస్ట్ చేయాలి? కాబట్టి మనం ఏం చేస్తాం, ఈ చెక్ డ్యామ్స్ నిర్మిస్తాం, రిజర్వాయర్స్ నిర్మిస్తాం, ఈ నీటినంతా కూడా జమ్మూ అండ్ కాశ్మీర్లో ఉండే ప్రజలు ఉన్నారు చూసారా, గ్రామస్తులు, వాళ్లకు ఉపయోగపడడానికి మనం వాడుకుంటాం. కాబట్టి మాకు ఉపయోగము, వాళ్ళు అక్కడ మొత్తము వాటర్నంతా కూడా వేస్ట్ చేస్తున్నారు, వ్యర్థానికి వదిలేస్తున్నారు, మురికి కాలవల్లా తయారు చేస్తున్నారు. కాబట్టి వాళ్లకు ఉపయోగము లేని ఈ ఇండస్ వాటర్ ట్రీటీని క్యాన్సిల్ చేయండి, మాకైతే వద్దునే వద్దు. 1960 అన్నారు, ఇవాళ వరకు ఆ గొడవలు అలాగే ఉన్నాయి, మాకు ఇక మీదట పాకిస్తాన్తో ఎలాంటి అగ్రిమెంట్లు అక్కర్లేదని క్లియర్గా మన ఇండియన్ గవర్నమెంట్ చెప్పేసింది. ఇవాళ వరల్డ్ బ్యాంక్ పాకిస్తాన్ వాళ్ళతో మాట్లాడుతుంది, ఈ ట్రీటీయే వద్దంటున్నారు, మా ఇష్టానుసారం మేము చేసుకుంటాం అంటున్నారు. అంటే ఎల్ఓసి వద్ద మనం ఏదైతే చెయ్యాలో, సిమ్లా అగ్రిమెంట్ అన్నారు, యునైటెడ్ నేషన్స్ యొక్క మీకు మిడిల్ మ్యాన్షిప్ అన్నారు, ఇదంతా మనకు అక్కర్లేదండి. మన ప్రాంతాలు మనవి, మన నదులు మనవి, మనము ఎలా వాడాలో అలాగే వాడుకుంటాము, ఎవడితో ఏ పని లేదని మోదీ గారు అయితే క్లియర్గా స్పీచ్లో మాట్లాడుతున్నారు. మరి ఇప్పుడు మీరు చెప్పండి, పాకిస్తాన్ వాడిని ఎలా కొట్టాలో కొట్టాము, వరల్డ్ బ్యాంక్ లాంటి ఒక ప్రతిష్టాత్మకమైన సంస్థ కూడా ఎస్ ఇండియా చేసింది 100% కరెక్ట్, ఇందులో ఎక్కడా ఎటువంటి డీవియేషన్స్ లేవు, మీరు వాళ్ళతో కూర్చొని మాట్లాడండి అంటే దానికి కూడా మనం రెడీగా లేము. నీతో మాట్లాడడమే వేస్ట్ రా, నువ్వు ఒక తీవ్రవాదివి, తీవ్రవాద దేశము, నీతో నేను కూర్చొని మాట్లాడలేనని చెప్పి మనం చెప్తున్నాము. మరి ఇలాంటి ఒక సిట్యువేషన్ మీకు అక్కడ జమ్మూ అండ్ కాశ్మీర్లో వరల్డ్ బ్యాంక్ ద్వారా జరిగింది. మనము సాధించిన ఈ విజయాన్ని మీరు ఎలా చూస్తున్నారు? కామెంట్స్లో రాయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.